వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు అనుమతిస్తూ ఈ రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అతి త్వరలో మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈరోజు గ్రూప్ 2లో ఒక 663 పోస్టులకు, గ్రూప్ 3లో 1373 పోస్టులకు గాను ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తంగా 2036 పోస్టులకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని బట్టి మనకు రాబోయే నోటిఫికేషన్ గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేటువంటిది భారీ నోటిఫికేషన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోండి. ఎందుకంటే గతంలో మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో పోల్చుకున్నప్పుడు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది భారీ నోటిఫికేషన్. ఇక ముఖ్యమైనటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే మనకు గతంలోనే ప్రభుత్వం చెప్పింది ఇంటర్వ్యూ అనేటువంటిది గ్రూప్ 2కు తీసేయడం జరిగింది అని చెప్పేసి. ఇక అంతేకాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మనం పరిశీలించినట్లయితే ఒకే సిలబస్ను మనము పూర్తిగా చదివినట్లయితే ఇటు గ్రూప్ 2 పోస్టులకు, గ్రూప్ 3 పోస్టులకు ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది మనకు పరీక్ష విధానం గురించి. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పరీక్ష విధానం గురించి అందరికీ తెలిసి ఉంటుంది. 600 మార్కులకు గ్రూప్ 2 సిలబస్ అనేటువంటిది ఉంటుంది. 450 మార్కులకు గ్రూప్ 3 సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2 సిలబస్లో, గ్రూప్ 3 సిలబస్లో ఒక 4th పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి పేపర్ మాత్రమే మనకు గ్రూప్ 2లో అదనంగా ఉంది. ఇక గ్రూప్ 2కు, గ్రూప్ 3కి మిగతా ఆల్ సబ్జెక్టులు సిలబస్ అంతా కూడా ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఒక్కసారి చూసుకోండి, మీరు 2036 పోస్టులకు ప్రిపేర్ అవుతున్నట్టుగా భావించాలి. కాబట్టి మన హరీష్ అకాడమీలో ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ గ్రూప్ 2 బ్యాచెస్ అనేటువంటివి రన్ చేయబడుతున్నాయి. కాబట్టి మీరు గ్రూప్ 2 బ్యాచ్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకున్నట్లయితే గ్రూప్ 2 పోస్టులకు, గ్రూప్ 3 పోస్టులకు మీరు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు అవుతుంది. అంతేకాకుండా గ్రూప్ 4 అనేటువంటిది కూడా రాబోయే నోటిఫికేషను. గ్రూప్ 4 అనేటువంటిది దాదాపుగా 9,000కు పైగా గ్రూప్ 4 నోటిఫికేషన్, 9,000కు పైగా పోస్టులతో గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్లో కూడా మనకు జనరల్ స్టడీస్ అనేటువంటి పేపరు, ఇక్కడ మీరు గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటిది అక్కడ మనకు కవర్ అవుతుంది. అంతేకాకుండా మన హరీష్ అకాడమీలో ఆఫ్లైన్ గ్రూప్ 4 బ్యాచెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. గ్రూప్ 4 బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి ఇటు గ్రూప్ 4లో కానీ మరియు గ్రూప్ 2 బ్యాచెస్లో కానీ జాయిన్ అవ్వండి. ఇప్పుడు రాబోయేటువంటి ఈ నోటిఫికేషన్కు మీరు పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వాలి అంటే త్వరలోనే వెంటనే మీరు కోచింగ్లో జాయిన్ అయిపోయి మీరు పూర్తి స్థాయి మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా మనకు
అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఏఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అంతేకాకుండా వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. వాటికి సంబంధించి కూడా ఈరోజు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది ఆ పోస్టులకు కూడా. ఇక ఇక్కడ చూడండి, మన హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ గురించి మీ అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ క్లాసెస్లలో నంబర్ 1 ఇన్స్టిట్యూట్గా మన హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మరియు అదేవిధంగా ఏఈఓ వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆల్ కోర్సెస్ అనేటువంటివి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఆల్ కోర్సెస్ అనేటువంటివి మొత్తం అన్ని వీడియోలు కూడా ఆల్ క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు సద్వినియోగపరచుకోగలరు. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ వినాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేస్తున్నారో ఒక్కసారి మన హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో మనకున్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ పర్చేజ్ చేయండి. ఇక ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏమిటి అంటే, మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చాలామంది మనకు క్వాలిఫై అవుతున్నారు. ప్రిలిమ్స్లో చాలామంది క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి అభ్యర్థులకు, ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈవెంట్స్తో పాటు మీ మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. మన హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లలో హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఎస్ఐ కానిస్టేబుల్కు మెయిన్స్ క్లాసెస్ అనేటువంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటివి పర్చేజ్ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో మనకు అర్థమెటిక్, రీజనింగ్ మరియు ఆల్ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అనేటువంటివి పూర్తి స్థాయిలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఇటు భారీ స్థాయిలో మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది కాబట్టి ఇక మనకు అతి త్వరలో మనకు జస్ట్ 1 మంత్ లోపే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. గ్రూప్ 4 కూడా నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి మరి ఈ ఉద్యోగ అవకాశాలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా మనకు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి ఇవి త్వరలోనే ఈ నోటిఫికేషను మరియు వీటికి ఎగ్జామ్కు సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటికైనా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చాలామంది మనకు ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అనేటువంటివి మన హరీష్ అకాడమీ నందు తీసుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసెస్లో కూడా మనకు ఎక్కువ పర్చేజెస్ అనేటువంటిది ఉంది మన హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఇక ఆఫ్లైన్ గురించి మీకు చెప్పనవసరం లేదు. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన హరీష్ అకాడమీ అనేది ది బెస్ట్ అకాడమీగా గ్రూప్స్ ఇన్స్టిట్యూట్కు పేరుగాంచినటువంటిది. అయితే ఇక్కడ గ్రూప్స్తో పాటుగా మనకు ఏఈఓకు కూడా పేరుగాంచినటువంటి ఇన్స్టిట్యూట్ మన హరీష్ అకాడమీ. కాబట్టి ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేటువంటివి బ్యాచెస్ ఉన్నాయి. కొత్త బ్యాచెస్ అనేటువంటివి త్వరలోనే మనకు కొత్త బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ చేయబోతున్నాం. గ్రూప్ 2 బ్యాచ్, గ్రూప్ 4 బ్యాచ్ మరియు ఏఈఓ బ్యాచ్ అనేటువంటిది ఆఫ్లైన్లో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక మీకు సిలబస్ గురించి చెప్పనవసరం లేదనుకుంటా. ఆల్రెడీ మనకు సిలబస్ గురించి మీకు చాలామంది అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ మీ అందరికీ తెలిసిందే. జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అనేటువంటి పేపర్ 150 మార్క్స్. సెకండ్ పేపర్ వచ్చేసి చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అంటే హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించినటువంటి పేపర్. సెకండ్ పేపర్ 150 మార్క్స్. థర్డ్ పేపర్ వచ్చేసి మనకు ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్ 150 మార్క్స్. ఇక ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్క్స్. ఇలా టోటల్ 4 పేపర్స్ 600 మార్క్స్ అనేటువంటిది మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్. దెన్ నెక్స్ట్ వన్ గ్రూప్ 3 సిలబస్. గ్రూప్ 3 సిలబస్ అనేటువంటివి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్. తర్వాత పేపర్ 2 అనేది పాలిటీ, హిస్టరీ, పాలిటీ, సొసైటీ 150 మార్క్స్. థర్డ్ పేపర్ వచ్చేసి ఎకానమీ 150 మార్క్స్. అనగా ఇక్కడ మనకు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో
ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే గ్రూప్ 2లో ఒక 4th పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే పేపర్ మాత్రమే అదనంగా ఉంది. కానీ మీ అందరికీ తెలుసు గ్రూప్ 2 కోచింగ్ మనం తీసుకుంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 3 గ్రూప్ 4 వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా మనము కవర్ చేయవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 3 సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఒక 4th పేపర్ మినహా. ఇంకోటి గ్రూప్ 3లో కూడా మనకు తెలంగాణ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఇక్కడ గ్రూప్ 2లో తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ప్రత్యేకమైన పేపర్గా ఉంది అంతే, ఓకేనా. కాబట్టి దాదాపుగా ఒకే నోటిఫికేషన్ అనేది కూడా రావచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 3కి ఒకే నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా గతంలో మేము ఆలోచిస్తున్నామని ప్రభుత్వం కూడా మనకు చెప్పింది. సో కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ వేరువేరుగా ఇచ్చినా ఒకే నోటిఫికేషన్ ఇచ్చినా అందరూ అభ్యర్థులు 2036 పోస్టులకు మీరు ప్రిపేర్ కావాల్సినటువంటిది ఉంటుంది, ఓకేనా. ఇక గ్రూప్ 4లో వచ్చేసి మీకు తెలిసిందే, గ్రూప్ 4లో 2 పేపర్స్ ఉంటాయి, ఓకేనా. 2 పేపర్స్ మనకు 300 మార్క్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ స్టడీస్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4కు జనరల్ స్టడీస్ పేపర్ కామన్. అంతేకాకుండా ఏఈఓకి వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వాటికి కూడా మనకు జనరల్ స్టడీస్ అనేది కామన్. ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి కూడా జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ మనము ఒక పద్ధతిగా ఒక ప్లాన్గా ప్రిపేర్ అయినట్లయితే మనం ఈ సంవత్సరము 2022 2023 ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యే అవకాశం 100కు 100% ఉంది. మీరు ఎఫర్ట్ పెట్టి చదివినట్లయితే. చూడండి, ఎప్పుడు చూసినా ఈ నిరుద్యోగులు ఉద్యోగాలు అనేటువంటి ఈ పోరాటం అనేటువంటిది ఏదైతే జరుగుతుందో ఇందులో ఎవరైతే ప్రణాళికాబద్ధంగా అవకాశాలను అందిపుచ్చుకొని వారి ప్రిపరేషన్ అనేటువంటిది ఒక పద్ధతిగా చేసి మరియు క్వాలిటీ కోచింగ్ తీసుకొని వారు సంసిద్ధులై ఉంటారో వారికి ఉద్యోగం అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఈ రాబోయే నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోండి. రాబోయేటువంటి ఈ ఉద్యోగాల జాతరలో మీరు ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి అని చెప్పేసి హరీష్ అకాడమీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ మనకు గ్రూప్ 4 సిలబస్ అనేటువంటిది ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనేది ఒక పేపర్, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటిది మరొక పేపర్. మొత్తం 150 చొప్పున 300 మార్కులకు 2 పేపర్లు అనేటువంటివి ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆల్రెడీ గ్రూప్ 4 క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా నడుస్తున్నాయి. అతి త్వరలో న్యూ బ్యాచెస్ అనేటువంటివి కూడా స్టార్ట్ చేయబోతున్నాం, గ్రూప్ 2 మరియు గ్రూప్ 4 అండ్ ఏఈఓ కూడా, ఓకే. ఇది మనకు ఉన్నటువంటి సిలబస్ అండి. కాబట్టి మనకున్నటువంటి ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి, ఓకే. వన్స్ అగైన్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ ప్రిపరేషన్ అనేటువంటి సీరియస్గా చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరికీ మన ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక విధానం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆల్ సబ్జెక్టులు జనరల్ స్టడీస్ మరియు అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ పైన క్వశ్చనింగ్ విధానం అనేటువంటిది, ప్రశ్నల సరళి అనేది ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఎంతవరకు చేసి ఉన్నారు, ఇంకా ఎంత ప్రిపరేషన్ చేయాలి అనేది మీకు మీరు ఒకసారి అంచనా వేసుకొని మీ సీరియస్ ప్రిపరేషన్ చేయండి, ఓకేనా. ఈవెంట్స్తో పాటు ఖచ్చితంగా మెయిన్స్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి ఫ్రెండ్స్. మెయిన్స్ ప్రిపరేషన్ ఉండాలి. మన దగ్గర ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటివి పూర్తి స్థాయిలో మనకు క్లాసెస్ అనేటువంటివి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. అన్ని వీడియోస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచెస్ అటు ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ మాత్రం గ్రూప్ 2 మరియు గ్రూప్ 4 ఏఈఓ అనేటువంటి న్యూ బ్యాచెస్ అనేటువంటివి అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజెంట్ ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. అతి త్వరలో అంటే నంబర్ ఆఫ్ డేస్లో మాత్రమే మనకు మరి అంటే ఒక 1 వీక్ లోపు కానీ కొత్త బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ చేయబోతున్నాము. తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఏఈఓ, వెటర్నరీ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఈ క్లాసెస్ అనేటువంటివి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. పూర్తి వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. మన హరీష్ అకాడమీ ఆఫ్లైన్ బ్యాచెస్ గ్రూప్ 2 గ్రూప్ 4 ఏఈఓ బ్యాచెస్లో జాయిన్ కావాలనుకునేటువంటి వాళ్ళు, న్యూ బ్యాచెస్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మన ఆఫీస్ నంబర్, హరీష్ అకాడమీ ఆఫీస్ నంబర్ 8341116915. వన్స్ అగైన్ 8341116915. ఈ నంబర్కి కాల్ చేసి న్యూ బ్యాచెస్లో మీ పేరు ఎన్రోల్ చేసుకోగలరు.
మరియు ఇతర వివరాలను తెలుసుకోగలరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.